హలో అండి. ఈరోజు మనం హెల్తీగా బచ్చలాకు పప్పు చేసుకుందాం. ముందుగా ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత టమాటాలు, కట్ చేసిన టమాటా, వెల్లుల్లి, ఎర్రగడ్డ వేసి తమలపాకులాగా ఉంటుంది బచ్చలాకు, మందంగా. అందులోనే కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, కొన్ని నీళ్ళు యాడ్ చేయాలి. తగినన్ని నీళ్ళు వేసి శుభ్రంగా కడిగిన బచ్చలాకును వేయాలి. సేమ్ పాలకూర ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది. మూత పెట్టి చింతపండు వేయడం మర్చిపోయాను. కొద్దిగా చింతపండు పులుపు కోసం ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత ఎనుపుకోవాలి. బాగా ఎనిపిన తర్వాత మనం పోపు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు చిటపటమనేలాగా వేయించుకొని పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేయాలి. తెల్లగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. నల్లగా మాడితే చేదొస్తుంది. బాగా వేగాక మనం ఆ పప్పులో వేసుకోవాలి. బచ్చలాకు పప్పు రెడీ. థ్యాంక్ యూ.